హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ రైస్లోకి, బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీనికి తయారీకి ఏమేమి కావాలనేవి చూసేద్దాం. ముందుగా 3 మిర్చిని ఇలా తీసుకున్న, ఒక టమాటా, 1½ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర. నేను ఇప్పుడు ఆనియన్స్ని ఇలా పేస్ట్ లాగా, టమాటాని ఆనియన్స్ని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. దీంట్లోనే చిటికెడు గరం మసాలా, ఇంకా 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు మాత్రమే వేసుకుని ఇలా పేస్ట్లా తయారు చేసుకున్నాం. ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి సరిపడా ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఇంకా పచ్చిమిర్చిని వేసి వేపించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత మనము క్యాప్సికమ్ని ఇలా లేసుల్లాగా 4 లేసుల్లాగా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకుని ఇలా సన్నని మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అవి వేగిన తర్వాత, క్యాప్సికమ్ ముక్కలు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా పేస్ట్ని కూడా ఇలా వేసుకుని వేపించుకోవాలి. ఇదంతా బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఈ మసాలా బాగా వేగిన తర్వాత మనం సరిపడా వాటర్ని వేసుకుని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీ అయిన మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.